కృష్ణ, నీ స్వజనులను చంపి వాళ్ళ రక్తంతో పాండవులకు రక్తకూటిని తినిపించి పాండవులకు కౌరవులకు యుద్ధం ముగిసిందని సంతోషపడుతున్నావేమో. అశ్వత్థామ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి ఒక చేతితో నోరు ముయ్యట, మరో చేతితో తలను నరకుడు, ఆ తలను పక్కకు పెట్టుట చేశాడు. 5గురి తలలు నరికిన తర్వాత వాళ్ళందరి జుట్లకు ముడివేసి ఆ తలలను పైకి లేపాడు. పాండవులను చంపానన్న ఆనందంలో అదే సమయంలో అంత రాత్రప్పుడు దుర్యోధన దగ్గరికి ఆ తలను తీసుకుని బయలుదేరాడు. దుర్యోధన దగ్గరికి చేరేసరికి తెల్లవారింది. అశ్వత్థామను అతని చేతిలో తలను చూసిన దుర్యోధనునికి అంత మరణ వేదనలో పట్టరాని ఆనందం కలిగింది. కానీ అతని ఆనందం క్షణికమే. ఎందుకంటే అశ్వత్థామ చేతిలోని తలలు పాండవులు కాదు, పాండవుల కుమారులైన ఉప పాండవులు. పాండవుల 5గురు వలన ద్రౌపదికి కలిగిన 5గురు సంతానమే ఉప పాండవులు. వాళ్ళనే పాండవులు అనుకుని అశ్వత్థామ వాళ్ళ తలలు నరికి తీసుకుని వచ్చాడు. ఆనందం తగ్గిన దుర్యోధను నిరుత్సాహపడలేడు. పాండవులను చంపలేకపోయినా వాళ్ళ కొడుకులను చంపి వాళ్లకు పుత్రశోకం కలిగించినందుకు ఆనందపడ్డాడు. కానీ తన జీవితం మరికొన్ని క్షణాలు మాత్రమే మిగిలిందని అతనికి అర్థమైంది. ఆకాశం వైపు చూస్తూ, కృష్ణ, నీ స్వజనులను చంపి వాళ్ళ రక్తంతో పాండవులకు రక్తకూటిని తినిపించి పాండవులకు కౌరవులకు యుద్ధం ముగిసిందని సంతోషపడుతున్నావేమో. కానీ అసలు యుద్ధం మొదలైంది ఇప్పుడే. అదే పాండవుల మనసులో చెలరేగే అంతర్యుద్ధం. కురుక్షేత్ర రణరంగంలో మీరు గెలిచారేమో, కానీ మీ మనసులలో ఉవ్వెత్తున గీసే ఉప్పెన లాంటి మానసిక ఒత్తిడిని మీరు గెలవలేరు.